అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు భూ కేటాయింపు చేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బాబు పాలనలో ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు దావోస్లో కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో అమర్నాథ్ మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రాంతానికి ఈ వేదికకి వచ్చినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ వేదిక మీదకి వచ్చాం. ఆయన తాలూకా బ్రాండ్ ఇమేజ్తో ఈ సమావేశంలో పాల్గొంటున్నాం అని చెప్పి వారు చెప్పినట్టుగా చూసాం. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చంద్రబాబు నాయుడు వస్తే కష్టాలు వస్తాయనేటువంటి చెప్పడం మానేసి కష్టం వస్తే చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి కొడుకు చెప్తాడు. ఇందాక నేను చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అన్ని వర్గాలు ఈరోజు కష్టాల్లో ఉన్నాయి, అన్ని ప్రాంతాలు కష్టాల్లో ఉన్నాయి. యువత, నిరుద్యోగ యువత 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు 5 సంవత్సరాల్లో. 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో వచ్చాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున. అదే చెప్తున్నాను కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీరికి కావలసినటువంటి సంస్థలకి, వీరు లోపాయికారిగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలకి కారు చౌకగా లేదా ఉచితంగా మొన్న మా సోదరుడు ఉదయ్ అని అడిగినట్టున్నాడు ప్రశ్న. సార్ 99 పైసలకి ఇస్తానంటే మొత్తం 99 పైసలకి ఇస్తాను, ఏం చేస్తావు సార్ అని అడుగుతున్నాడు. అంటే ఎవరి సొమ్ము అది? అదేమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ రాసిచ్చేసినట్టు కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఆ ఆస్తులన్నీ రాసిచ్చినట్టు కాదు. ఆయన ఎవరికి కావాలంటే వారికి దానం చేసుకోవడానికి. అది రాష్ట్ర ప్రజల తాలూకు సొత్తు. ఈ రాష్ట్రం, ఈ పబ్లిక్ ప్రాపర్టీ. అది దానికి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము వచ్చినప్పుడు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి రద్దు చేస్తే కోర్టు ఏమని ఆదేశించింది? నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాన్ని అలొకేషన్ చేయండి అని చెప్పించింది. దాన్ని పాటించకుండా మన సొంత సంస్థ కాబట్టి మనం ఇచ్చేస్తామనంటే ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. మేము వచ్చినప్పుడు మేము ఏం చేయాలి మేము చేస్తాం. అది మేము గతంలో మేము చెప్పాం కదా. ఏదన్నా అది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సంస్థలకి, వారికి కావాల్సినటువంటి యాజమాన్యాలకి, వారికి ఏ రకంగా కావాలో వారి సొంత ఆస్తుల హెరిటేజ్ ఆస్తులు ఇచ్చి మనం హెరిటేజ్ సంస్థలు ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ మా బైవరంలో ఉన్నాయి, కసింకోట దగ్గర ఉన్నాయి, 10 ఎకరాలు 30 ఎకరాలు ఉంది. అక్కడ ఇచ్చిమనండి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు. 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు వాల్యూ ఉన్న దగ్గర మీకు నచ్చినట్టుగా ఇచ్చేస్తానంటే సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను, నువ్వు లేటుగా వస్తావు, నువ్వు రాకముందే చెప్పాను. నా ప్రజల తరపున, మా తరపున మా సలహా ఏంటంటే, ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు, ఆ వేదికల మీదకి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీసు, వీటన్నిటినీ కూడా ఆ ప్రపంచ వేదికల మీద మనం ఆ వేదిక మీద మాట్లాడినప్పుడు వాటిని అన్నింటినీ కూడా చెప్పి, మా ప్రాంతానికి వస్తే ఈ అవకాశాలు వస్తాయి, మీరు ఈ అడ్వాంటేజెస్ మీకు ఉంటాయి అనేటువంటి చెప్పి వారిని ఆకర్షించి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, లేదా గుడివాడ అమర్నాథ్ గురించి, లేకపోతే ఇక్కడ రెడ్ బుక్ గురించి, లేకపోతే మొన్న మీరు ఆడిచ్చిన రికార్డింగ్ డ్యాన్సుల గురించి చెప్తారా? చెప్పండి. పోనీ మీరు ఏది చెప్తే కరెక్ట్ అనిపిస్తే మేము దానికే ఒప్పుకుంటాం. సో మేము అడిగేది ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు, లేదా రాజకీయ సవాలు పెట్టుకున్నప్పుడు రాష్ట్రంలో మాట్లాడండి. స్విట్జర్లాండ్ వెళ్ళి స్విట్జర్లాండ్లో మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాట్లాడాల్సిన మాటలేంటివి? సో దయచేసి దాన్ని ఇప్పటికన్నా మీరు ఆ
పరిస్థితులు మార్చుకొని ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో కనీసం తెలుసుకోమని చెప్పి వారికి సూచన ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి అంటే కనీసం జ్ఞానం లేనటువంటి వారు. సో అటువంటి వారు ఏది బట్టి మాట్లాడితే దాన్ని పట్టుకొని వెళ్ళి ప్రజల ముందు పెట్టి ప్రజలతో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చారంటే ఎంత అమాయకులో, ఎంత వాళ్ళు ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందుకనే కదా ఛాలెంజ్ చేశాను, చూపించమనండి, ప్రజల ముందు పెట్టమనండి. ప్రజల ముందు పెడితే చెప్తాను కదా, ఈ రోజే నాకు రాజకీయాల్లో ఆఖరి రోజు అని చెప్పాను కదా. ఎందుకంటే పెద్ద ఛాలెంజ్ ఏమి ఉండదు కదా. నేను నాకే 60-65 వచ్చింది అనుకో, ఆ వయసు అయిపోయిందిరా బాబు ఏదైనా మాట్లాడేస్తాడు అన్నాను. నాకు 40 సంవత్సరాలు, ఎల్లుండికి 41 వస్తుంది. ఇంకో 20 సంవత్సరాలు రాజకీయం చేయగలను, అంత ఆరోగ్యం అంత బాగుంటే. అంటే 20 సంవత్సరాలు రాజకీయం వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డానంటే నా మీద కేవలం తప్పుడు ప్రచారం చేశారు, ఇప్పటికీ ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రపంచ వేదికల మీద చేస్తున్నారు అనేటువంటిది మరొకసారి ప్రజల ముందు చెప్పడానికి ఈ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఛాలెంజ్ రెడీగా ఉన్నా, ఎవరు వస్తారో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మన సిటీ గ్రో అవ్వాలని అంటే దానికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనేటువంటిది ఉండాలి విశాఖపట్నానికి. గతంలో విజన్ విశాఖ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. రెండోది ఏంటంటే వైజాగ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ డిఫెన్స్ కంట్రోల్లో ఉంది. సో డిఫెన్స్ ఆపరేషన్స్ కానీ, ఫ్లైట్ రాకపోకలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ అప్రూవల్ లేకుండా మనకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కొన్ని టైమింగ్స్ ఉంటాయి, రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఫ్లైట్లు రావడానికి వీల్లేదు, లేదా మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు వాళ్ళ ఆపరేషన్స్ ఉంటాయి, డిఫెన్స్ ఆపరేషన్స్ ఉంటాయి, కాబట్టి అప్పుడు ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల కనెక్టివిటీ అనేటువంటి దెబ్బతింటది. సో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో సిటీ తాలూకు గ్రోత్ కూడా పెరుగుతుంది. సో డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి ఇంక వేరే ఆప్షన్స్ కూడా లేవు. సో డెఫినెట్గా కొంచెం ఇబ్బంది అనేటువంటి పరిస్థితులు ఉన్నా ఆ కనెక్టివిటీని పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. ఆ బాధ్యత వారు తీసుకుంటే బాగుంటుంది తప్ప వారు విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.